నమస్తే, మీ పేరు? వి రేణుక ఫ్రమ్ సెకండ్ ఎంపీసీ. ఎక్కడ, ఏ కాలేజీలో చదువుతున్నావు? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కృష్ణలంక. ఏంటి, ఎలా ఉంది మరి ఈరోజు టీచర్స్ కమ్ పేరెంట్స్ మీటింగ్ కూడా జరుగుతుంది మీ కాలేజీలో? దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటావు? చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ బుక్స్ ఇవ్వడం కానీ, ఈ సంవత్సరం కొత్తగా రికార్డ్స్ అవన్నీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మధ్యాహ్నం భోజనం పథకం కూడా చాలా బాగా జరుగుతుంది. కొన్ని చేంజెస్ వస్తే బాగుంటాయి. అంటే ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లంచెస్లో కొంచెం కర్రీస్ మారిస్తే బాగుంటుంది. 2 days వచ్చేది ఆ కర్రీస్, కొంచెం చేంజ్ అయితే బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం పిల్లలు. ఇదివరకు ఇంటర్మీడియట్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అనేది లేదు. కొత్తగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ పథకాన్ని మొదలుపెట్టారు. అందరూ తింటున్నారా ఇక్కడ, లేకపోతే ఏంటి అసలు? అందరు తింటున్నారు కానీ 10-15 మంది అలా తినుకోకుండా, కొన్ని వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు తినుకోకుండా ఉంటున్నారు. అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంటే స్టడీస్ ఎలా ఉన్నాయి అసలు ఇక్కడ మీ కాలేజీలో ప్రస్తుతం? ప్రైవేట్ కాలేజ్తో పోల్చుకుంటే గవర్నమెంట్ వాళ్ళే బాగా చదువుతున్నారని, ఫ్యాకల్టీ కూడా చాలా మంచిగా ఉంది. అంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విద్యా ప్రమాణాలు ఏమన్నా పెరిగినాయా? అంటే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారంటారు? చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇదివరకు ఉన్నప్పుడు కొంచెం లేవు, కానీ బుక్స్ ఓల్డ్ మెటీరియల్స్, పాత స్టూడెంట్స్ రిటర్న్ ఇస్తే అవి ఇచ్చేవాళ్ళు మాకు టెక్స్ట్ బుక్. ఇప్పుడు అలా కాదు, కొత్త టెక్స్ట్ బుక్స్ ఏ స్టూడెంట్ వాళ్ళే ఉంటున్నాయి. అంటే ఫ్రీగా బుక్స్ అన్ని కూడా ఇస్తున్నారా మీ అందరికీ కూడా? ఫ్రీగానే ఇస్తున్నారు. ఎలా ఉన్నాయమ్మా ఇప్పుడు పుస్తకాలు ప్రచురించినప్పుడు? అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న బుక్స్ ఇచ్చారా, లేదంటే సరిపడగానే ఉన్నాయి? సరిపడగానే ఉన్నాయి బుక్స్ అన్ని. ఎక్కువ అంత లైట్ వెయిటే బుక్స్ కూడా బాగుంది. అంటే షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్రతి ఇయర్ కూడా. ఎవరైతే ఈ గవర్నమెంట్ కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ఎవరైతే టాప్ వస్తున్నారో వాళ్ళతో నారా లోకేష్ గారు ఇంటరాక్ట్ అవుతున్నారు కదా, అది ఎంతవరకు అనిపిస్తున్నారు? ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఆ ప్రోగ్రామ్? హ్యాపీగా అనిపిస్తుంది. పేరెంట్స్కైనా ఎవరికైనా మనం చదివిన దానికి, కష్టపడిన దానికి ఫలితం వచ్చిందంటే చాలా ఎంజాయ్, హ్యాపీనెస్, అందరిలో ప్రౌడ్గా ఉంటాం కాబట్టి హ్యాపీ. అలా చేయడం వల్ల ఇంటరాక్ట్ మనం సమాజానికి తెలుస్తాం కొంతమంది వరకు. దాని ద్వారా స్టూడెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు, చదవాలనే అటెన్షన్ చాలా పెరిగింది స్టూడెంట్స్లో కూడా. మాకు రావాలి, మేము ఉండాలి అందులో అనేసి వాళ్ళకి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఆ కార్యక్రమం. అలా చేయడం అనేది చాలా హార్ట్ఫుల్గా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు మనం. విద్యార్థి మిత్ర ద్వారా పెట్టారు. కొత్తగా ఎంసెట్ బుక్స్ కూడా ఇచ్చారు మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి. జేఈ అవి కూడా కోచింగ్ జరుగుతూనే ఉన్నాయి ఈవినింగ్ టైంలో. ఒకరోజు ఫస్ట్ ఇయర్ అయితే ఒకరోజు సెకండ్ ఇయర్, అలా డే వైజ్గా ప్లాన్ చేశారు. మీ సీనియర్స్ కూడా చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎప్పుడన్నా ఈ జేఈ కానీ ఎంసెట్ కానీ కోచింగ్స్ ఎప్పుడన్నా గవర్నమెంట్ కాలేజెస్లో ఎప్పుడన్నా చూసారా మీరు? ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజ్ చూసాము. మా సీనియర్స్ వాళ్ళకి జరిగాయి. అంటే టాప్ 10 ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటారు కదా వాళ్ళు చదివే వాళ్ళు, వాళ్ళకి జరిగాయి అన్నమాట. ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. స్టూడెంట్స్ హై స్కోర్ చేసిన వాళ్ళు అలా వాళ్ళకి పెట్టించారు. ఇప్పుడు అందరూ జాయిన్ అవుతున్నారా కోర్స్ తీసుకోవడానికి? జేఈ ఆల్రెడీ అందరినీ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటున్నారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వింటలేదు. ఏం చెప్తారా ఆఖరిగా నారా లోకేష్ గారి గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి కానీ ఏం చెప్తారా? పోయినసారి ప్రభుత్వం అయితే ఎక్కువగా వాళ్ళ రాజకీయ ఫోటోలు పెట్టుకొని చాలా వరకు డిస్టర్బ్ చేశారు. వాటి ద్వారా చాలా మనీ అనేది వేస్ట్ అయ్యేది ప్రింటింగ్ ద్వారా. ఓకే, ఇప్పుడు అలాంటి ఏమీ లేవు. జస్ట్ సారాంశం ఏంటో ఆ టెక్స్ట్ బుక్ ముందు మాట అంతే, నెక్స్ట్ ఇంక లెసన్సే. ఇంకా వేస్ట్ ఆఫ్ కాస్ట్ అనేది లేదు, అన్నీ చేయడం సరిపోయింది. ఇదివరకు అన్ని లోగోసే, అంటే పార్టీకి సంబంధించిన లోగోస్ ఉండేవి, ఇప్పుడు ఈ సంవత్సరం లేవు. దానికి హ్యాపీ. అంటే విద్యార్థికి దాంతో సంబంధం ఉండకూడదు అనేది వాళ్ళ స్కీమ్, నారా లోకేష్ స్కీమ్ అనమాట. నారా లోకేష్ గారు కూడా మొదటి నుంచి అదే చెప్తున్నారు, రాజకీయ రంగు ఈ విద్యా సంస్థలు కానీ విద్యా వ్యవస్థలు కానీ లేకుండా చేయాలని చెప్పి. అంటే గతంలో ఒక 6 పేజీలు వాళ్ళకి సంబంధించినవి వేశారని చెప్పేసి అని అన్నారు. ఈరోజు ఎక్కడన్నా నారా లోకేష్ గురించి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు ఎంబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, వాళ్ళ ఎంబ్లమ్స్ ఏమీ లేవు. అంటే మనం ఇప్పుడు టీచర్స్ డే జరుపుకుంటాం కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే ద్వారా బాగుంది ప్రింటింగ్, ఆ లోగో. ఎటువంటి రాజకీయాలది ఏమీ లేదు ఈ సంవత్సరం, ఏ బుక్స్ అయినా సరే, ఏ స్టడీ పర్పస్ మీద. ఇప్పుడు ఈ మధ్య స్టూడెంట్స్ కూడా ఇచ్చారు యూనిఫామ్ కొత్తగా గవర్నమెంట్, అది కూడా చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. మేము చూసాం కదా, మా చెల్లెలు వాళ్ళు ఉంటారు కదా, సూపర్గా చేశారు. కాకపోతే వీఆర్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు ద గవర్నమెంట్. ఇంక అంతే, నో వర్డ్స్. థ్యాంక్ యూ.